వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగసేన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపగ చేయుము నీ మాయ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపగ చేయుము నీ మాయ సింగముల పొంగులలో సుందరాంగ నింగి రంగు భంగిమల రంగరంగా సింగముల పొంగులలో సుందరాంగ నింగి రంగు భంగిమల రంగరంగా అంగరంగ విభవల ఈటీవీ టు ఆహా ప్రేక్షకులకు స్వాగతం. విజయవాడ వన్ టౌన్లోని బ్రాహ్మణ వీధిలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాను. కాకతీయుల కాలం నుంచి ఈ దేవాలయం ఉందండి. ఈ విగ్రహం అంటే శాలిగ్రామ సహిత విగ్రహం చాలా సుందర మనోహరమైన రూపం స్వామిది. కొండపల్లి ఖిల్లా మీద దొరికింది. నిజానికి మైలవరం గ్రామస్తులు అక్కడికి వచ్చారు. కొండపల్లి ఖిల్లా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఈ 2 విగ్రహాలు ఉన్నాయన్నమాట. 2 విగ్రహాలని తీసుకుని వెళ్ళి మైలవరంలో ప్రతిష్ఠిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. రెండింటిని ఎడ్ల బండి మీద ఎక్కించారు. బయలుదేరదాం అనేసరికి ఈ స్వామి మాత్రం కదలడం లేదు. ఎంత ప్రయత్నించినా మైలవరం వైపు వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా ఎబ్బే కదిలితే ఒట్టు. అక్కడ ఒక వ్యక్తి మీద పూనకం లాగా వచ్చింది. ఆయనకి పూనకం వచ్చి స్వామి ఆయన ద్వారా పలికించారనమాట. నాకు ఉదయం సాయంత్రం కృష్ణా జలాలతో అర్చన పూజాధికాలు చేయించండి, ఆ ప్లేస్కి నన్ను తీసుకెళ్ళండి అని ఆ వ్యక్తి పూనకంలో చెప్పిన తర్వాత విగ్రహాన్ని ఇటు కృష్ణా నది వైపు తిప్పంగానే జర 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 దొర్లుకుంటూ బండి వచ్చేసి ఈ దుర్గాఘాట్ దగ్గర ఆగిపోయింది. తర్వాత స్వామిని ఎక్కడో దగ్గర ప్రతిష్ఠించాలి కదా అని కాస్త ఈ లోపలికి వచ్చారు. దుర్గాఘాట్ నుంచి ఇలా లోపలికి వచ్చి కాస్త ఈ లోపలికి వస్తే అప్పట్లో ఈ బ్రాహ్మణ వీధి ఉంది. ఈ బ్రాహ్మణ వీధిలోకి వచ్చి ఇక్కడ అడిగారు, ఏమండి ఏదైనా దేవాలయం ఏదైనా ఉందా, ఇక్కడ ఏమైనా దేవాలయం నిర్మాణం జరుగుతుందా, పూర్తి కావచ్చిందా, ఎక్కడైనా మా దగ్గర ఒక విగ్రహం ఉంది, ఇలాగ మేము ఫలానా మైలవరం గ్రామస్తులం, మొత్తం స్టోరీ అంతా చెప్పారు. అంటే ఈ దేవాలయం అప్పటికి కంప్లీట్ అయి ఉంది. ఏ విగ్రహం స్థాపించాలి, ఏ విగ్రహం ప్రతిష్ఠించాలి అనే విషయంలో ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అయితే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఆ స్వామి పడమర దిశగా చూస్తూ పూజాధికాలు అందుకున్నట్టు స్వామసూత్రం ఉందన్నమాట. సరే మరి ఇక్కడ ఎట్లా సూట్ అవుతుంది, ఇక్కడేమో తూర్పు దిశగా స్వామి చూసేటట్టు ఈ ఏర్పాటు అంతా ఉందన్నమాట. అప్పుడు సిద్ధాంతులు అందరూ కూర్చొని ఆ స్వామసూత్రం దిశ మార్చి అభిషేక జలం వెళ్ళడానికి వేరే ఏర్పాటు, అంటే దక్షిణం బదులు పడమరగా వెళ్ళడానికి ఆ వాస్తు ఆగమ శాస్త్రం అదంతా చూసుకుని అదంతా సెట్ చేసేసి తర్వాత స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎన్ని దాబాలు వచ్చినప్పటికీ సూర్యోదయ కిరణాలు మాఘమాసంలో ఇక్కడికి వచ్చి స్వామి పాదాల నుంచి వక్షస్థలం దాకా ఎండ పడుతుందండి. అదే విచిత్రం. అలాగా జరుగుతూ ఉందన్నమాట. కిరణ పూజ చేస్తారు బ్రహ్మోత్సవాల సందర్భంగా. నాకు మాత్రం ఒకటే పూజ ఇష్టం, భోజన పూజ. చలో విజయవాడ. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ. విజయవాడ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణా బ్యారేజ్. కృష్ణా బ్యారేజ్ రూపశిల్పి డిజైన్ ఇచ్చింది కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి పేరిట ఒక కాలనీ ఉంది ఇక్కడ, కేఎల్ రావు నగర్. ఆ కేఎల్ రావు నగర్లో పట్నాయక్ అపార్ట్మెంట్స్ అని ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో శైలజ గారు ఈరోజు మనకి గ్రీన్ వడ తయారు చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? గ్రీన్ వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చెనగపప్పు, పెసరపప్పు, తోటకూర, పాలకూర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, మసాలా పేస్ట్, క్యారెట్, బీట్రూట్, సాల్ట్, ఆయిల్, పావు గంట నానబెట్టిన పచ్చిశనగపప్పు ముద్ద, పావు గంట నానబెట్టిన పెసరపప్పు ముద్ద. చేయండి. పచ్చెనపప్పు పేస్ట్ ఎలాగంటే ఎంతసేపు నానబెట్టి ఎలా? పావు గంట నానబెడితే సరిపోతుంది. పచ్చెనపప్పు తొందరగా నానొద్దు కదా, పావు గంట. ఓకే. ఇది పచ్చిశనగపప్పు ముద్దమ్మ. నెక్స్ట్ పెసరపప్పు ముద్దండి. పెసరపప్పు ఇది ఎంతసేపు? ఇది పావు గంట నాన సరిపోతుంది. ఓ,
పెసరపప్పు అయితే ఇంకా తొందరగా తొందరగా నానుద్ది అనుకోండి, కొంచెం ఎక్కువ నాన్న పర్వాలేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి, తోటకూర. అంటే తోటకూర తోట తెచ్చుతారా? నేను అనుకున్నాను కొంచెమే తెచ్చారు. కొంచెమే తీసుకొచ్చాను. పచ్చెనపప్పు వేసానండి, పెసరపప్పు వేసాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తోటకూర వేసాను. నెక్స్ట్ పాలకూర. తోటకూర వేసాము, తర్వాత పాలకూర వేసాము. నెక్స్ట్ అమ్మా పుదీనా అండి. పుదీనా. ఓకే. ఇంకా కొత్తిమీర వేస్తారు. పుదీనా. ఇంకేమైనా మీ ఊర్లో తోటలు ఆకులు మిగిలి ఉంటే అలములు ఉంటే వేసేస్తారు. గ్రీన్ కదా, మొత్తం ఆకుకూరలను వేసిపారండి. వేయండి అమ్మా పుదీనా. పుదీనా ఆరోగ్యానికి మంచిది. నిజానికి ఈ తోటకూరలు ఫైబర్. మనం ఏమో శ్రమ తగ్గిపోయింది కాబట్టి ఫైబర్ నిజానికి తినాలి, కానీ మనం ఫైబర్ తినట్లేదు. పుదీనా అమ్మ. పుదీనా తర్వాత కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేయండి. ఓకే. అంటే వేరే ఆకుకూరలు కూడా ఇంకా చాలా ఉంటాయి కదా, ఇంకా కొన్ని ఉంటాయండి. నేను వీటికి పరిమితం అయ్యారు, మా మీద దయదలిచారు. ఇంకా ఎందుకులే ఇంత తోట కూర అని, తోటలు వేయడం ఎందుకులే అని దయదలిచి వదిలేశారు. ఓకే. కొత్తిమీర. ఓకే ఓకే. నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ వేయండి. నిజానికి భూమి కింద పండేవి ఫ్యాటనింగ్ అని చెప్తారు. అంటే భూమి కింద ఏదైతే పండుతుందో దానివల్ల కాస్త మనిషికి కొవ్వు పడుతుంది, ఒళ్ళు చేస్తాడు, కొంచెం భారీ పదార్థం కింద లెక్క. కానీ బీట్రూట్, క్యారెట్కి మాత్రం ఆ మినహాయింపు ఉంది. ఎందుకంటే బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది, అందులో చాలా ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యారెట్ ఇంకా మంచిది అనమాట, చాలా ఫైబర్ ఉంటుంది, అందులో అనేక రకాల విటమిన్లు ఉంటాయి, ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం. ఈ రెండింటికి మాత్రం, ఈ రెండు దుంపలకి మంచి మినహాయింపు ఉంది. మిగతా ఆలుగడ్డ వాటికి లేదు. ఓకే. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ఇది కొంచెం అది కొంచెం. ఓకే. అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. ఓకే. అంటే పిల్లలకి ఎక్కువ ఘాటు తగలకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం వేయండి. ఓకే. సాల్ట్ కొంచెం మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఆకుకూర అంటే ఇష్టపడరు కదండి. ఇట్లాంటి మధ్యాహ్నం పూట టిఫిన్ కింద వేసి ఆకుకూరలన్నీ కలిపేస్తే వడల్లాగా కొంచెం ఇష్టపడతా ఉంటారు అనమాట. వాటిలో కలిసిపోతాయి కదా. ఓకే. ఇప్పుడు ఇదంతా కలిపేసేస్తే సరిపోతుంది. పచ్చెనపప్పు, పెసరపప్పు, ఆకుకూరలన్నీ కలిపి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించేసి కళాయి బాండి పెడితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కేలాగా మనం ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. దీని మీద పెట్టేసుకుందాం. అంటే దీనికి ఏమైనా కాగితం, ముచ్చు, నూనె అట్లా కూడా చేయొచ్చా? ఇదండి. అంటే 2-3 రకాలు చేస్తారా, ఒక రకమే చేస్తారా? ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. కవర్తో అయినా చేయొచ్చు. ఏదైతే బాగా ఉడుకుతుంది అట్లేం లేదా? లేదు, అట్లా ఎట్లయినా ఉడుకుద్ది. మామూలుగా వడంటే ఇట్లా కొందరు ప్రెస్ చేసి అట్లయినా చేయొచ్చు, కవర్ మీద అయినా చేయొచ్చు. ఇట్లా మళ్ళా గుండ్రంగా చేద్దాం. గుండ్రంగా ఉండదు, అది చెయ్యాలి, మళ్ళీ కొత్తాలి దాని మీద. కాకపోతే నూనె కాలేలోగా ఇది పెట్టేసుకుంటే. నూనె కాలుతుందా? కాగుద్ది. ఓకే. కాల్చేస్తారేమో. లేదు, కాల్చలేండి. నీళ్ళతో తడి చేస్తే కొంచెం అంటుకోకుండా ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని ఇట్లా పొత్తేసి దీన్ని ఇట్లా తీసి. ఓకే. ముందు ఉండల్లా చేసుకుని తర్వాత ఒక ముచ్చుకాయతం తీసుకుని దాని మీద ప్రెస్ చేస్తున్నారు, తర్వాత వేసేస్తున్నారు. ఒకవైపు కాలంగా రెండో వైపు తిప్పుతారు. రెండో వైపు తెలిసిపోయింది నాకు కూడా. ఓ పక్క ఏగిన తర్వాత రెండో పక్క తిప్పుకుంటా ఉండాలండి ఇట్లా. ఓకే. గ్రీన్ వాళ్ళు రెడీ అయిపోయినాయండి. ఒక్కొక్కటి తీసేస్తున్నా వేగిన. గ్రీన్ వాళ్ళు రుచి చెప్పండి.
ఆహా, విజయవాడ కేఎల్రావు నగర్లో ఉన్నాను. గాయత్రి మనకి క్యారెట్ ఖీర్ చేసి చూపిస్తారు ఈరోజు. దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? క్యారెట్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, బెల్లం, సొరకాయ తురుము, నెయ్యి, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పాలు, జీడిపప్పు, కిస్మిస్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఓకే, కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును కిస్మిస్ ముందు కాస్త జీడిపప్పు వేద్దాం. అంటే ఇది డెకరేషన్ కోసం ముందుగా చేసి పక్కన మేడం. జీడిపప్పు కిస్మిస్ వేద్దామండి. తీసి పక్కన పెట్టేద్దాం. అంటే అసలు ఈ కిస్మిస్లు వేయంగానే కలర్ మారిపోయి షేప్ మారిపోయి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి దీని నెయ్యి క్యారెట్ కీర్ అంటే బాగుండేదేమో. ఎలాగైనా అనొచ్చండి. అంటే నెయ్యి కుంభాలు వేస్తూ ఉంటాను. నెయ్యి కాగిన తర్వాత క్యారెట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది వేసుకేసుకుందామండి. ఏంటో అది? సొరకాయ తురుము. సొరకాయ తురుము అంటే తొక్క తీసారా? తొక్క తీసాను. ఓకే, గింజలు అన్ని తీసి తురుముకోవాలి. ఓకే, అంటే జనరల్లీ గ్యాస్ మన ఇళ్లలో ఏం చేస్తారంటే ఏళ్ల తరబడి అట్లా పనిచేస్తూనే ఉంటుంది తప్ప రిపేర్లు చేయరు. చాలామంది ఏం చేస్తారంటే ఈ పైపు ఉంటుంది కదండి, ఈ గ్యాస్ పైపు ఏళ్ల తరబడి 10 ఏళ్ళు అయినా కూడా 15 ఏళ్ళు అయినా కూడా చాలామంది దీనివైపు దృష్టి పెట్టరు. అకస్మాత్తుగా లీక్ అవుతుంది. అప్పుడు హడావుడిగా గ్యాస్ పైప్ కోసం వెతుకుతారు. అది వచ్చే లోపల ఒక 5-6 గంటలు పడుతుంది. ఈ లోపల ఇంట్లో వంట వార్పు ఏమీ ఉండదన్నమాట. పిల్లలు నానా తిప్పలు పడుతూ ఉంటారు. కాబట్టి జనరల్లీ ఏడాదికి ఒకసారి అయినా సరే, 6 నెలలకు ఒకసారి అయినా, వీలైతే 6 నెలలకు ఒకసారి గ్యాస్ సర్వీసింగ్ చేయించాలి. గ్యాస్ మొత్తం డేట్ అయిపోయిందా లేదో చూసుకోవాలి. తర్వాత గ్యాస్లో ఈ పూడుకుపోతుంటాయి. మనం చేసేటప్పుడు నూనె పదార్థాలు ఇవన్నీ దీంట్లోకి పడి పూడుకుపోతుంటాయి. కాబట్టి దాని బెజ్జాన్ని ఒకసారి మళ్ళా సూది తీసుకుని కొంచెం కన్నం పెట్టి వీలైతే ఒకసారి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే 100-200 ఖర్చు అవుతుంది. కానీ ఎంతో మంచిది, ప్రమాదాల నుంచి నివారించవచ్చు అనమాట. ఓకే, మనం నెయ్యి వేసాము, తర్వాత ఏమో క్యారెట్ వేసాము, ఇప్పుడు కొబ్బరి పాలు వేద్దాం. ఓకే, తర్వాత ఆనపకాయ వేసాము, ఆనపకాయ గుజ్జు. ఇప్పుడు కొబ్బరి పాలు. ఇది ఎలా తయారు చేశారు? కొబ్బరి పాలు కొబ్బరి మిక్సీలో వేసి పాలు తీసాం. పిప్పి తీసేసారు? పిప్పి తీసేసి పాలు. జీడిపప్పు పేస్ట్ ఎలా తయారు చేశారు? 10 నిమిషాలు నానబెట్టి మిక్సీ పెట్టాం. అంతే, ఇంకేం లేదు. 10 నిమిషాలు చాలా? చాలు. ఓ, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ అమ్మా బెల్లం వేద్దామండి. ఓకే, తర్వాత బెల్లం ప్రతిరోజు కొంచెం బెల్లం కొంచెం శనగపప్పు ఉండ తినడం చాలా మంచిది అంటారు. అంటే ఆరోగ్యం వస్తుందన్నమాట. పప్పులో చాలా పదార్థాలు ఉన్నాయి, ప్లస్ బెల్లంలో కూడా నిజానికి చాలా పదార్థాలు ఉంటాయి, కానీ మనం తినం. కొంచెం బెల్లం కొంచెం పల్లి తింటే చాలా మంచిదమ్మా. నెక్స్ట్ ఇందులో ఏం వేస్తారు? అయిపోయిందండి, దగ్గరికి పడ్డాక తీసి. ఓకే, దగ్గర పడిన తర్వాత అంటే ఎంతసేపు పడుతుంది? 2 మినిట్స్ పడుతుంది. ఓకే, దగ్గర పడిన తర్వాత ఇది వేసేస్తే అయిపోతుంది. జీడిపప్పు కిస్మిస్ వేస్తే అయిపోతుంది. క్యారెట్ ఖీర్ రెడీ. ఓకే ఓకే, తయారైపోయిందమ్మా. తయారైపోయింది. కిస్మిస్ జీడిపప్పు నేతిలో వేయించిన కిస్మిస్ జీడిపప్పు. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బౌల్లోకి తీసుకుందాం. క్యారెట్ కీర్ టేస్ట్ చేసి చెప్పండి.
ఆహా, విజయవాడ కేంద్రరావు నగర్లో ఉన్నాను. మనకి ఈరోజు నాగలక్ష్మి చైనీస్ జున్ను చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? చైనీస్ జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చైనీస్ గ్రాస్, పంచదార, యాలక్కాయ బాదం పప్పు పౌడరు, జీడిపప్పు, నెయ్యి, పాలు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ చైనీస్ గ్రాస్ దాని ఇదంటే మామూలుగా ప్యాకెట్ దొరుకుతుంది కదా? ప్యాకెట్ దొరుకుతుందండి. నీళ్ళలో నానబెట్టారా? వేయండి, కొంచెం వేయండి. ముందు ఎంతసేపు ముందు నానబెట్టారు? ప్యాకెట్లు దొరుకుతాయా? ప్యాకెట్లు దొరుకుతాయి. ఎంతసేపు నానబెట్టారు? ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా అయిపోతుంది. ఇది కలిసిపోతుందా పాలల్లో? కలిసిపోతుందండి. అంటే చూడకపోతే ప్లాస్టిక్ ముక్కల్లా ఉంది. మరి లేదండి, మరిగితే మెత్తగా అయిపోతుందండి. అంటే మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇది దేంతో తయారు చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? లేదండి, నాకు అస్సలు ఐడియా లేదండి. పైపొచ్చి నేను గడ్డి గురించి నాకేంది. చైనా గ్రాస్ ఇది. అవునండి. కొంచెం చాలకపోతే వాటర్ వేసుకోవాలండి. ఓకే, అది మరిగే లోపల మళ్ళీ నీళ్లలో చైనా గ్రాస్ వేసి ఒక పక్క మరిగిస్తున్నారు, ఇంకో పక్క పాలు మరిగించుకోవాలి. ఓకే, తర్వాత ఇది మిక్స్ చేస్తారా? రెండు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు చైనా జున్ను వస్తుంది. ఓకే, ఒక పక్కేమో చైనాస్ గ్రాస్ బాయిల్ అవుతుంది, ఒక పక్కేమో పాలు మరిగించుకోవాలండి. ఓకే, అంటే ఈ నీళ్లలో చైనా గ్రాస్ వేసామో అది పూర్తి కరిగిపోయిందండి. ఇక్కడ పాలు మరిగిపోయాయి. రెండు కలిపేస్తారా? కలుపుకోవాలండి. ఓకే, నీళ్లు, చైనా గ్రాసు, పాలు, మొత్తం మూడు కలిసిపోయాయి. చక్కగా పాలులా తయారైపోయాయి. ఓకే, ముందు చక్కెర, చక్కెర కలిసిపోయిన తర్వాత యాలక్కాయ పొడి అండి. యాలక్కాయ పొడి, జీడిపప్పు పొడి, జీడిపప్పు పొడి. జీడిపప్పు కూడా కొంచెం వేరేగా ఉంచారు. ఓకే, యాలక్కాయ పొడి వేస్తారా ముందు? యాలక్కాయ పొడి వేసుకోవాలండి ముందు. ఓకే, అంటే ఇది ఇంకా బాగా మరిగించాలా? ఎక్కువసేపు ఏమైనా మరగాలండి. ఇంకొంచెం మరిగంటే చిక్కబడాలా? కొద్దిగా లైట్, మరీ చిక్కపడక్కర్లేదు, లైట్ గా చిక్కపడాలండి. అంటే మరీ పలచగా అయితే బాగా ముక్కలకి రావదండి. ముక్కలకి రావు. కొంచెం పలచగా ఉంటే ముక్కలు రావు. కాబట్టి కొంచెం మరగాలండి. అంటే చైనా గ్రాస్ దాన్ని బట్టి తీసుకుంటారు, ఎంత చిక్కదనం కావాలి అనే దాన్ని బట్టి చైనా గ్రాస్ డిపెండ్ అవుతుంది ఎంత చైనా గ్రాస్ అవసరం అని. ఓకే, ఇప్పుడు ఇది ప్లేట్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి మనం. కొంచెం ప్లేట్ కి నెయ్యి రాసుకొని దానిలో పోసేసుకోవాలండి. ఓకే, ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి పూసుకున్నాం. ఓకే అమ్మ. ఓకే, ఇప్పుడు పొయ్యి కట్టేద్దాం. ముందు కట్టేయండి అమ్మా. తర్వాత ప్లేట్ లో పోసేసుకోవాలండి. ఓకే, కొద్ది చల్లారిన దాన్ని ముక్కలు కోసుకోవాలండి. అంటే ఇది వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలా, చల్లారిన తర్వాత మామూలుగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలా? వేడిగా ఉన్నప్పుడే పెట్టేయాలండి. పెట్టేస్తే అది చక్కగా ముక్కల్లాగా తయారైపోతుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఓకే, రైట్ అమ్మ. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత చైనా జున్ను ఇలా తయారైందండి. ముక్కలు కోసుకుందాం. ఓకే, మనం నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ గాను, డైమండ్ గాను, అంతే కదమ్మా? అవునండి. ఎట్లా అంటే అట్లా ఒదుగుతుంది. ఎలాగంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ముక్కల్ని బౌల్లో పెట్టుకుందాం. చైనీస్ జున్ను రుచి చూసి చెప్పండి. ఆహా,